అహ్మదాబాద్లో మూడో జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకల్లో భాగంగా వి నారాయణన్ ప్రసంగిస్తూ అంతరిక్ష రంగంలో భారత్ సాధించిన పురోగతిని వివరించారు. 64 ఏళ్ల క్రితం ప్రారంభమైన భారత అంతరిక్ష కార్యక్రమం ప్రస్తుతం అనేక రంగాలలో ప్రజలకు నేరుగా ఉపయోగపడే స్థాయికి చేరుకుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అనేక కీలక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం గగన్యాన్ కార్యక్రమంపై పనిచేస్తున్నాం. అలాగే మన సొంత అంతరిక్ష కేంద్రం అయిన భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. తొలి మాడ్యూల్కు ఇప్పటికే ఆమోదం లభించింది. 2035 నాటికి అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నారాయణన్ వెల్లడించారు. భారత్ అంతరిక్ష కార్యక్రమాన్ని ప్రారంభించిన సమయంలో ప్రధానంగా ఉపగ్రహాలు, ప్రయోగ వాహనాలు సామర్థ్యాలను అభివృద్ధి చేయడంపైనే దృష్టి పెట్టిందని ఇస్రో చీఫ్ తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిందన్నారు. భూ పరిశీలన, రిమోట్ సెన్సింగ్, టెలికమ్యూనికేషన్లు, టెలివిజన్ ప్రసారాలు, టెలి ఎడ్యుకేషన్, విపత్తుల ముందస్తు హెచ్చరికలు, నావిగేషన్, రక్షణ భద్రత, రియల్ టైం పర్యవేక్షణ, ట్రాకింగ్ వంటి 50కి పైగా రంగాలలో అంతరిక్ష ఆధారిత సేవలను భారత్ అందిస్తుందని చెప్పారు. అంతరిక్ష సాంకేతికత సామాన్యుల జీవితాలలోనూ కీలకంగా మారిందని నారాయణన్ పేర్కొన్నారు. భారతీయ అంతరిక్ష కేంద్రంతో పాటు గగన్యాన్ కార్యక్రమం కూడా దేశానికి అత్యంత ప్రతిష్టాత్మకమైనదని నారాయణన్ తెలిపారు. మానవులను అంతరిక్షంలోకి పంపే ఈ కార్యక్రమం కోసం ఇస్రో పలు దశల్లో పరీక్షలు, సాంకేతిక అభివృద్ధి చేపడుతుంది. భవిష్యత్తులో భారత్ స్వతంత్రంగా మానవ అంతరిక్ష యాత్రలు చేపట్టే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంలో గగన్యాన్ కీలక పాత్ర పోషించనుంది. దీనికి కొనసాగింపుగా భారతీయ అంతరిక్ష కేంద్రం ఏర్పాటు కానుంది. This year we have already set target to launch 8 launch vehicle missions and satellite missions. We are going to realize 12 satellites this year, this finance year, 12 satellites and 10 launch vehicles, and we are setting target for accomplishing 8 launch vehicle missions. ఇక మూడో జాతీయ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా పాల్గొన్నారు. చంద్రయాన్ 3 విజయాన్ని ఆయన గుర్తు చేశారు. చంద్రయాన్ 3 ల్యాండర్ 2023 ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతానికి సమీపంలో విజయవంతంగా దిగింది. ఈ చారిత్రాత్మక విజయానికి గుర్తుగా ఏటా ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. చంద్రయాన్ 3 ల్యాండర్ దిగిన ప్రదేశానికి శివశక్తి పాయింట్ అని పేరు పెట్టిన విషయాన్ని షెకావత్ ప్రస్తావించారు. చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతానికి సమీపంలో సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా భారత్ నిలిచిందని తెలిపారు. ఇక భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం పెరగడం దేశానికి కొత్త అవకాశాలను తెరిచిందని కేంద్ర మంత్రి అన్నారు. ఇక అంతరిక్ష రంగంలో ప్రైవేటీకరణ భాగస్వామ్యానికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. ప్రైవేటు కంపెనీల రాకతో ఉపగ్రహాల తయారీ, పేలోడ్ల అభివృద్ధి, ప్రయోగ వాహనాల తయారీ, అంతరిక్ష ఆధారిత అప్లికేషన్ల అభివృద్ధి వంటి రంగాలలో వేగం పెరిగిందన్నారు. ఇస్రోపై పనిభారం తగ్గలేదని, అదే సమయంలో దాని సామర్థ్యం అనేక రెట్లు పెరిగిందని షెకావత్ తెలిపారు. గతంతో పోలిస్తే అప్లికేషన్ల అభివృద్ధి, ఉపగ్రహాల తయారీ, పేలోడ్ల రూపకల్పన, ప్రయోగాలకు పట్టే సమయం గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు.